ఏపీ అసెంబ్లీని చూస్తుంటే అయితే మస్తు చిత్రం అనిపిస్తున్నదిలా. ప్రతిపక్షం లేకున్నా కూడా భలే నడుస్తున్నది. ప్రతిపక్షం లేని లోటును కాన రాకుండా నడిపిస్తున్నారు కూటమి సర్కారోళ్ళు. అరే అసెంబ్లీ అంటే ఓ ముచ్చట యాదికొచ్చింది. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు ఇవాళ ఎమ్మెల్యేలను గట్టిగానే అరుచుకున్నాడు. అసలు స్పీకర్ సార్కు గంతగానం కోపం వచ్చే పని ఎమ్మెల్యేలు ఏం చేసిర్రు అనేది ఈ ముచ్చట చూసి అరుచుకోర్రి. సభలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. అండి దొంగలలాగా వచ్చి, మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. ప్రతిపక్ష పంకపార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి రిజిస్టర్ల సంతకాలు చేసి అట్నుంచి అటు అవతల పడతారట. సభలకు వచ్చి కూర్చున్నప్పుడు సంతకాలు ఎందుకు పెడుతున్నారు? అట్లా దొంగ దొంగగా వచ్చి పోవుడు ఎందుకు అని గరమైండు స్పీకర్ సారు. పేర్లు కూడా బహిరంగంగానే చెప్పిండు. అసెంబ్లీకి రావద్దనుకున్నప్పుడు పురాగా రాకుంటానో ఊకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ గిట్లా అటు జగనన్న కండ్లు కప్పి అసెంబ్లీకి వచ్చుడెందుకు, ఇటు స్పీకర్ సార్ కండ్లు కప్పి రిజిస్టర్ల సంతకాలు చేసి డుమ్మగొట్టుడు ఎందుకో పంకపార్టీ ఎమ్మెల్యేలకే తెలవాలి. ఇక ఈ ముచ్చట మీదనే బాబు సార్ కూడా మాట్లాడకొచ్చిండు. 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది వచ్చి సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చినట్టు కనపడలేదు. అధ్యక్ష జీతాలు తీసుకుంటూ అవసరం రాకపోవడం ఒక తప్పండి. ఇక ప్రతిపక్ష పొల మీదనే కాకుండా కూటమి ఎమ్మెల్యేల మీద కూడా జర్రంత కోపం చేసిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. నిల్చున్నారు, మీరు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు శంకర్ గారు. సార్ మీకు మీ సిగ్నేచర్ లేదు, అయినా ఇస్తున్నాను 1 మినిట్. సార్ మీరు సీనియర్ మెంబర్ అన్నీ తెలిసి కూడా మీకు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ రావాలంటే కాస్త టెక్నికల్ మేడం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా సీనియర్ మెంబర్తో చర్చించి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంత్రులందరికీ విజ్ఞప్తి చేస్తానండి, ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరందరూ కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా సభకు పంపించాలి. మీరు డిలే చేస్తున్నారు. ఇచ్చిన టైంలో మాట్లాడకుండా ఎక్కువసేపు మాట్లాడద్దు. క్వశ్చన్ అవర్లో పెద్ద పెద్ద స్పీచ్లు కాకుండా అర్థమయ్యేటట్టు చెప్పాలని, ఒక అల కుదరకపోతే అటెన్కల కూర్చుని మాట్లాడుకోవాలని, సభ టైం వేస్ట్ చేయొద్దని ఇట్లా కూటమి ఎమ్మెల్యేలకు కూడా చిన్నగా సురుకులు పెట్టిండు స్పీకర్ సారు. ఇక ఇయాల్టికి సభ ఆఖరి రోజు కాబట్టి సభ ఇయాల్టికి ఎన్నొద్దులు నడిచింది, ఏమేమైనాయి అని అన్ని వివరాలు చెప్పుకొచ్చిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. సభ మొత్తం మీద గవర్నర్ గారి ప్రసంగం రోజులు మినాయిస్తే 15 రోజుల పాటు సమావేశం అయింది సార్. ఈ 15 రోజుల్లో 85 గంటల 52 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. మొత్తం 9 బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాను. 15 రోజులల్లా 85 గంటల 57 నిమిషాలు నడిచిందట సభ. 9 బిల్లులు పాస్ చేసిరట ఈ 15 దినాలల్లా. అయితే ఇవన్నీ ఒకెత్త అయితే గిట్లా వివరాలు చెప్పేటప్పుడు ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిండు స్పీకర్ సారు. దాంట్లో పంకపాటి ముచ్చట చెప్పే వరకు పవన్ సారు కిల్ల నవ్విండు స్పీకర్ సార్ ఆడిన కారెడ్డాన్ని చూసి. అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు సార్. వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు మాత్రమే. 11 సీట్లు అచ్చుడేందో కానీ పంకపార్టీలను బగ్గనే ర్యాగింగ్ చేస్తున్నారు కదా కూటమి సర్కారు వాళ్ళు. అప్పుడు వై నాట్ 175 అని అనుడే పాపమైనట్టున్నది కదా పంకపాటికి.
గందుకే కావచ్చు అసెంబ్లీకి కూడా అత్తలేరు అని అనవచ్చురు ఈ ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్.